కుటుంబం ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి మనం కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. మొదటిది, తాను కుటుంబ వ్యవస్థని పాడు చేశాడు. ఆదామవ్వలు చక్కగా కలిసిమెలిసి దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్న దినాలలో ఒంటరిగా ఉన్నటువంటి అవ్వ దగ్గరకు వచ్చి కుశల ప్రశ్నలు వేసి మోసపు మాటలు మాట్లాడి దేవునికి విరోధముగా వాళ్ళు నడిచేటట్టు చేశాడు అపవాది. దాని ద్వారా దేవునితో సహవాసాన్ని ఆదామవ్వలు కోల్పోయారు. వాళ్ళు అపవాదికి స్థలం ఇవ్వటం వల్ల వాళ్ళ పిల్లలు ఒకడేమో దేవునికి ఇష్టంగా పెరిగాడు, ఇంకొక అతనేమో దేవునికి అయిష్టంగా పెరిగాడు. దానిని బట్టి ఆ తల్లిదండ్రులు చాలా బాధపడవలసి వచ్చింది. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, కుటుంబ వాతావరణం చాలా ప్రాముఖ్యమైనది. భార్యాభర్తలు ఇద్దరు ఇంటిలో చాలా కీలకమైనటువంటి వారు. భార్య, భర్త. ఈ భార్యాభర్తలు అనేవారు రెండు ఎద్దులైతే వారి భుజాల మీద ఉన్నటువంటి కాడిమాను బాధ్యత, వెనుకున్నటువంటి బండి కుటుంబానికి సూచన అయి ఉన్నది. భార్యాభర్త సరిగ్గా నడిస్తేనే బండి అనే కుటుంబం సక్రమంగా ఉంటుంది. లేకపోతే సరైనటువంటి స్థానానికి బండి చేరదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంటి వాతావరణం పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా తల్లి యొక్క ప్రభావం బిడ్డల మీద ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. పిల్లల్ని బాగు చేయొచ్చు, చెడగొట్టనువచ్చు. మీరు అడగొచ్చు, తల్లిగా నేను మంచిగానే ఉన్నాను కదా, నా బిడ్డలు నేను ప్రేమిస్తున్నాను కదా అని మీరు అలా చేస్తున్నప్పటికీ ఎందుకు బిడ్డలు పాడవుతున్నారు, నా తప్పేంటి అని ఆడవాళ్ళు ప్రశ్నించవచ్చు. జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కళ్ళు. ఇవాళ సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనము నుంచి 31వ వచనం ఆ చివరి వరకు మీరు చదువుకుంటే, జ్ఞానము కలిగిన స్త్రీ తన భర్త పట్ల ఎలా నడుచుకోవాలి, భర్త నలుగురిలో తలెత్తుకునేటట్టుగా స్త్రీ బ్రతకాలి, భర్తకు అవమానం వచ్చే రీతిగా భార్య బ్రతకూడదు. రెండోది, కష్టపడాలి,
మూడోది పెందల కడ లేవాలి. నాలుగోది ఇంటి వారందరికీ మంచి ఆహారమును సిద్ధపరచాలి. ఐదవది పిల్లల యొక్క నడత తెలుసుకోవాలి. పిల్లల యొక్క నడతను తెలుసుకోవాలి. ఆ నీకు పిల్లల మీద ప్రేమ ఉన్నది కానీ పిల్లలకు ఏం అవసరమో నీకు తెలుసు, అది పెడుతున్నావు. కానీ పిల్లల యొక్క బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అలా తెలుసుకొని నువ్వు వాళ్ళను దిద్దాలి. గారాబం చేయటం కాదు, తప్పుని కప్పిపుచ్చటం కాదు, తప్పుని వెనకేసుకొని రావడం కాదు. ఖచ్చితంగా నీవు నీ బిడ్డలను దిద్దాలి. నీ బిడ్డల యొక్క నడతను తెలుసుకొని, ఓ తల్లి, ఓ స్త్రీ, నీవు నీ బిడ్డల్ని దిద్ది తీరాలి. అలా దిద్దకపోవటమే నీ లోపముగా గుర్తించాలి. అలాగే తండ్రులు కూడా బిడ్డలను పోషించడం వాళ్ళ బాధ్యత. కానీ ఆ బిడ్డలు తప్పు చేసినప్పుడు శిక్షించాలి, బెత్తం వాడాలి. ఇది సామెతల గ్రంథంలో మీరు 13వ అధ్యాయం నుంచి చూస్తే మీకు దగ్గరగా 25, 24 అధ్యాయాల వరకు బాలుడిని ఎలా పెంచాలో, బాలుడు తప్పు చేస్తే ఎలా శిక్షించాలో చక్కగా అందులో రాయబడి ఉన్నాయి. మీరు బైబిల్ చదివితే పిల్లల్ని ఎలా పెంచుకోవాలో, ఇంటిని ఎలా ఉంచుకోవాలో, భర్త పట్ల ఎలా నడుచుకోవాలో, భార్యని ఎలాగా మనలో సగభాగమని భావించి భార్యని ఎలా ఘనపరచాలి, భార్యని ఎలా ప్రేమించాలి మీకు అర్థమైపోతుంది బైబిల్ చదివితే. కాబట్టి ఇంటి వాతావరణం అనేది చాలా చాలా ముఖ్యం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇల్లు ఆత్మీయమైన వాతావరణంతో నింపబడి ఉండాలి. లెగిస్తే ప్రార్థన చేసుకోవాలి. ప్రవీణ్ దత్తయ్య గారు చెప్పారు కదా, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి అని. ఇటు విని వదిలేశారా? చేస్తున్నారా? కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. లేచి ఇల్లు ప్రార్థన వాతావరణములో ఉంచుకోవాలి. ఆత్మీయమైన వాతావరణం ఉంచాలి ఇంట్లో. ఒకప్పుడు ఇంటిళ్ళపాది టీవీ చూస్తూ కూర్చుండే వాళ్ళు ఇప్పుడు ఇంటిళ్ళపాది ఎవరు సెల్ ఫోన్ వాళ్ళదే, ఎవరికి ఇష్టమైంది వారు చూసుకుంటూ ఉన్నారు. పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి తల్లి కోల్పోయింది. భార్యను పట్టించుకునే పరిస్థితి భర్త కోల్పోయాడు. మొన్నటి దినాన ఒక లెక్చరర్ భార్య నాకు ఒక వీడియో పెట్టింది. వాళ్ళ ఆయనకి పెట్టబోయి నాకు పెట్టిందంట. ఏంటో తెలుసా వీడియో? భార్య భర్తలు ఇద్దరు పరుపు మీద మంచం మీద పడుకొని ఉన్నారు. భార్య భర్త మీద అలా చెయ్యి వేసింది. భర్త ఆ చెయ్యిని టనేసి అటు తిరిగి సెల్ ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. భార్య చెయ్యి వేస్తే చిరాకుగా ఉంది, సెల్ ఫోన్ చూసే ఆ బలహీనతలో పడిపోవటం వల్ల. ఆ భార్య ఇటువైపు తిరిగి
ఏడుస్తూ ఉన్నది. ఆ సీన్ని కట్ చేస్తే అందులోనే చూపించాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి అంటే అతను ఏడుస్తున్నాడు. ముందు ముఖం చూపించారు కెమెరాలో, ఏడుస్తున్నాడు. కిందకు వచ్చింది కెమెరా, ఆ పెళ్లి నాటి భార్యాభర్తల యొక్క ఫోటోని గుండెలకు అద్దుకొని ఏడుస్తున్నాడు. అంటే భార్య విడిపోయింది, వెళ్ళిపోయింది. సెల్ ఫోన్ వల్ల మనోళ్ళు ఓర్చుకుంటారు, ఏడుస్తారు, అరుస్తారు, ఏదో భర్తని ఏదో లైన్లో తెచ్చుకుంటారు. కానీ ఇతర దేశాల్లో అలా ఉండదు. భార్యకు ఇష్టం లేని పని భర్త గనక చేస్తే ఒకసారి చెప్తుంది, 2 సార్లు చెప్తుంది స్త్రీ, 3వసారి వాడు పెట్టిన ఉంగరం అక్కడ పెట్టి వెళ్ళిపోద్ది, వేరేవాడిని చేసుకుంటుంది. సెల్ ఫోన్ వల్ల ఇతర దేశాల్లో లక్షల్లో విడాకులు తీసుకున్నారు. ఈవేళ మనం విడాకులు తీసుకోవటం లేదు, కానీ మానసికంగా విడిపోయి ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులతో విడిపోయి ఉన్నారు, భార్యాభర్తలు మానసికంగా విడిపోయి ఉన్నారు, అలాగే దేవునితో కూడా విడిపోయి ఉన్నారు, మందిరంతో కూడా విడిపోయి ఉన్నారు. ఈ వేళ రోజున సెల్ ఫోన్ వల్ల శరీరాలు ఉన్నాయి కానీ మానసికంగా విడిపోయారు. గ్యాప్ వచ్చేసింది. ఇంటికి పోతే అమ్మాయి అమ్మతో ప్రేమగా మాట్లాడేది పోయింది. సెల్ చూసినంత, సెల్ ఫోన్ చూసినంత ఇష్టంగా అమ్మతో మాట్లాడేది తగ్గిపోయింది, నాన్నతో మాట్లాడేది తగ్గిపోయింది, భార్యతో మాట్లాడేది తగ్గిపోయింది, భర్తతో ముచ్చటించేది తగ్గిపోయింది, కుటుంబం అంతా ఒకచోట కూర్చొని మాట్లాడుకునేది పోయింది సెల్ ఫోన్ వల్ల. శరీరాలు ఇంటిలో కదులుతున్నాయి కానీ మనసులు పరిపర రకాలైనటువంటి విషయాలతో వాళ్ళు నిండిపోయి ఉన్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు ఈ రోజునంటే, మీరు ఆత్మీయమైన వాతావరణాన్ని ఇంట్లో ఉంచాలి. అంటే ఇంటిలో ప్రార్థన ఉండాలి, ప్రభువుని గురించినటువంటి పాటలు ఇంట్లో ఉండాలి, అలాగే వాక్యం ఇంటిలో వినబడుతూ ఉండాలి. ఇది ఇంటి వాతావరణం. దేవుడంటే భయపడేది ఆ బిడ్డలు చూడాలి. అమ్మా, ప్రభువుకి ఇష్టం లేదనే మాట ఒక తండ్రి నోట నుంచి బిడ్డలు వినాలి. ఒక దేవునికి విరోధమైన మాట వస్తే అమ్మో ప్రభు గద్దిస్తాడురా, ప్రభు దుఃఖపడతాడురా, ప్రభువుకి మన మీద కోపం వస్తుంది, ప్రభువుకి విరోధంగా మనం పాపం చేసిన వాళ్ళం అవుతాము, యేసుక్రీస్తు రక్తాన్ని మనం తొక్కిన వాళ్ళం అవుతాము. అందుకని ఓ కుమారుడా, కుమార్తె, మనం ఇలా నడవకూడదు అనే మాట తల్లి నోట, తండ్రి నోట పలకబడాలి. ఆ ఇంట్లో ఆ బిడ్డలు వినాలి. దేవుని గురించినటువంటి భయాన్ని గురించిన మాటలు ఒక ఇంటిలో వినిపించాలి. అది ఇంటి ఆత్మీయ వాతావరణాన్ని కలిగి ఉండడము. అంటే విశ్వాసము పిల్లలు చూడాలి, దేవుని మీద ఆధారపడటం. ఏదైనా ఒక సమస్య వస్తే ప్రభువుకి ప్రార్థన చేయటం, ప్రార్థన ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవటం అనే విశ్వాస జీవితాన్ని బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర నుంచి చూడాలి. కనుక మా బిడ్డలు పాడైపోతున్నారు, మా బిడ్డలు లోకస్తులుగా తిరుగుతున్నారు, మా బిడ్డలు లోకంలో కలిసిపోయారు, మా బిడ్డలు వారు మా చేయి దాటి వెళ్ళిపోయారు, మా బిడ్డలు మా మాట వినకుండా వాళ్ళు వేరే లోకంలో జీవిస్తా ఉన్నారు అంటే దానికి మొట్టమొదటి కారణం తప్పు తల్లిదండ్రులైన వారిదే. ఎందుకని ఒక తల్లి చిన్నప్పటి నుంచే ఒక సండే స్కూల్ టీచర్గా మారాలి. నీ పిల్లలకు నీవు బైబిల్ గురించిన కథలు నీ పిల్లలకు చెప్పుకోవాలి.
దేవుని వాక్యాన్ని నీ పిల్లలకు నీవు నేర్పించుకోవాలి. మందిరంలో జాగ్రత్తగా మనసు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని వాక్యాన్ని విని వాటిని తీసుకెళ్లి పిల్లలకు చెప్పుకోవాలి. నీ పిల్లలకు చెప్పుకోవాలి, చిన్న పిల్లలకు చెప్పుకోవాలి. నీవే ఒక సండే స్కూల్ టీచర్ అవ్వాలి. అలా లేవు కాబట్టి ఇవాళ రోజున పిల్లలు క్రమశిక్షణ లేకుండా ఆడటం, తిరగటం, సండే స్కూల్స్ లో కూర్చోబెడితే అలా రోడ్ల ముట్టి పరిగెట్టడం, అల్లరి చిల్లరగా ఉండటం అయిపోయింది. ఓ తల్లి, నీవు నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి. నీ పిల్లలకు బెత్తం వాడాలి. బైబిల్ గురించి మా నాన్నకు తెలియదు, దేవుడి గురించి మా నాన్నకు, ప్రభు గురించి మా నాన్నకు తెలియదు. కానీ మా ఇంటిలో గుప్పెడు చింతమెల్లలు ఉండేవి. గుప్పెడు చింతమెల్లలు, లేకపోతే ఈతమెల్లలు, లేకపోతే మంచి ఎదురు కర్ర, సన్నగా ఈ వేలుండే ఎదురు కర్ర. నా కోసమే ఇవన్నీ. నేను ఒక్కడినే కొడుకుని 13 ఏళ్ల వయసులో పెళ్లి చేసి మా అక్కను పంపారు. ఇక నేనే ఉన్నా. నేను అల్లరి చిల్లరగా తిరుగుతున్నప్పుడు ఆ గుప్పెడు చింతమెల్లలు విరిగిపోయాయి, ఈతమెల్లలు విరిగిపోయాయి, వెదురు కర్ర విరిగిపోయింది. ఇంట్లోకి నీళ్లు తీసుకురాకుండా గోలికాయలు ఆటలాడుతుంటే ఈతమెల్లి వెనక దాచుకొని, చింతమెల్లి వెనక దాచుకొని ఇట్లా నవ్వుతూ దగ్గరకు వచ్చేవాడు. నేనే మగ ఆట రంగులో పడి మర్చిపోయేవాడిని. ఇట్ట పెట్టి కొడితే వీపు చుట్టూ తిరిగి వచ్చేది. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి కావిడి తీసుకొని పరుగో. మేము అలా బ్రతికే ఉన్నానా? అలాంటి శిక్షణలో పెంచబడ్డాం మేము. అర్థమైందా? మమ్మల్ని మా తండ్రులు కొట్టేటప్పుడు మా తల్లులు అడ్డం రాలే, వస్తే వాళ్ళకు పడతాయి. అర్థమైందా? ఒక చదువుకోని వ్యక్తి, బైబిల్ తెలియని వ్యక్తి అంత క్రమశిక్షణగా బిడ్డను పెంచితే, మీకు బైబిల్ గురించి తెలిసి మీ బిడ్డల్ని శిక్షణలోను బోధనలోను పెంచకపోతే మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని? మీరే ప్రశ్న వేసుకోండి, సమాధానం కూడా మీరే వేసుకోండి. ఇంటి వాతావరణం చాలా చాలా ముఖ్యం. ప్రార్థన వినపడాలి, పాటలు వినపడాలి, వాక్యం వినబడాలి, విశ్వాసపు మాటలు వినబడాలి, పరిశుద్ధమైన మాటలు వినబడాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యతిరేకమైన మాటలు వినపడకూడదు. భార్యను గౌరవించే మాటలు అక్కడ ఉండాలి, భర్తను గౌరవించే మాటలు ఆ ఇంట్లో ఉండాలి. ఏదన్నా ఉంటే భార్య భర్తలు తలుపు వేసుకొని గొడవాడుకోండి, వినపడకుండా, తప్పులేదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, అంతేగాని పిల్లల ముందు పోట్లాడుకోకండి. పిల్లల ముందు ఒకరి గురించి ఒకళ్ళు తక్కువ చేసి చెప్పకండి. పిల్లల ముందు తక్కువ చేసి మాట్లాడకండి. భర్త యొక్క బలహీనతను నీవు పిల్లల ముందు ఎక్కువగా మాట్లాడితే వాళ్ళ తండ్రిని వాళ్ళు గౌరవించరు. ఒక తల్లి గురించి భర్త తక్కువ చేసి మాట్లాడితే ఆ పిల్లలకి తల్లి మీద గౌరవం పోతుంది, తల్లి చెప్పే మాటల మీద విలువ ఉండదు వాళ్ళకి. దీన్ని బట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోండి. ఇంటి వాతావరణం అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఒక
చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం వైపుకి వెళ్దాం. త్వరగా తీయండి మీ బైబిల్. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం అనుకుంటా, చదవండి ఒకసారి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. నేను అంటే దేవుడు అబ్రహాం విషయంలో ఇచ్చిన సాక్ష్యం, దేవుడు అబ్రహాము విషయంలో ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నేను ఏదైతే అబ్రహాముకు చెప్పానో అదంతా కూడా తన పిల్లలకు నేర్పుకున్నాడు. అబ్రహాముకు ఏ ఆశీర్వాదం అయితే నేను ఇచ్చి ఉన్నానో అది తన పిల్లలకు అందడం కోసం తన పిల్లలకు నీతిని, న్యాయాన్ని నేర్పించాడు అబ్రహాము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అర్థమైందా లేదా? అర్థమైంది. దేవుని యొద్ద నుండి అబ్రహాము ఏ మాటలు విన్నాడో ఆ మాటల్ని తన ఇంటి వారికి, ఇంటిలో పనిచేయడానికి వచ్చిన వాళ్లకు నేర్పించుకున్నాడు. రెండవది, దేవుడు అబ్రహాముకి ఏ ఆశీర్వాదాన్ని అయితే ఇచ్చాడో ఆ ఆశీర్వాదం ఆ పిల్లలు పొందుకోవాలి అంటే వాళ్ళు నీతి న్యాయం కలిగి బతకాలి. అలా బ్రతకడం విషయంలో చర్యలు తీసుకున్నాడు అబ్రహాం. ఓ తండ్రి, నీ పరిస్థితి ఏంటి? నీ బిడ్డలకు నేర్పుకునేటట్టుగా నీవు దేవుని యొద్ద నేర్చుకున్నది నీ బిడ్డలకు నేర్పుకునేటట్టుగా ఉన్నావా? నేర్పించుకున్నావా? నువ్వు ఏం పొందుకున్నావో, ఏం దేవుని గురించి నేర్చుకున్నావో అది నీ బిడ్డలకు నేర్పుకున్నావా? దేవుడు నీకిచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని నీ బిడ్డలు నిలబెట్టుకునేటట్టుగా, నీ బిడ్డలు దాన్ని కాపాడుకునేటట్టుగా, దేవునితో నడిచేటట్టుగా వాళ్ళు నీతి మార్గములో, సత్యమైన మార్గములో, యథార్థమైన మార్గములో, న్యాయ మార్గములో నడుచుకునేటట్టు నువ్వు ఎంత చర్య తీసుకున్నావు? అబ్రహాము అలా చేశాడు కాబట్టి అబ్రహాము కొడుకు 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తన చుట్టూ అందమైనటువంటి ఆ కనానీయుల ఆడపిల్లలు ఉన్నారు, పనివారి యొక్క భార్యలు ఉన్నారు, పనివారి యొక్క పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని ఎవ్వరిని కూడా ఆ అబ్రహాము కొడుకు ముట్టలేదు, ఇస్సాకు ముట్టలేదు. అంతేకాదు 40 సంవత్సరాల వయసు వచ్చి పెళ్లి కాలేదు, ఒంటరిగా వెళ్లి ప్రార్థన చేసుకునే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దీని అంతటి కారణం ఆ తండ్రి యొక్క ఆత్మీయ బతుకు సరిగ్గా ఉంది. మన ప్రాంతం వాళ్ళ బ్రతుకు ఎలా ఉందో మీకే తెలియాలి. రాజకీయాలప్పుడు ఒక బ్రతుకు, కోటాలు సెమీ క్రిస్మస్లు వచ్చినప్పుడు ఒక బ్రతుకు, ఓట్ల ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక బ్రతుకు. ఎలా ఉన్నాయి? నీతి న్యాయాలు అనుసరించేటట్లుగా ఒక తండ్రి బ్రతుకు ఉంటే ఆ బిడ్డలు ఆ నడకలో నడుస్తారు. కనుక ఇంటి వాతావరణము చాలా ముఖ్యం. ఒక కుటుంబ యజమానుడుగా అతను చేయాల్సిన బాధ్యత అతను చేస్తున్నాడు. అది ఆయన చెప్పుకోలే, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నేనేం చెప్పానో అది నేర్చుకున్నాడు. నేను ఏమి ఆశీర్వాదాన్ని ఇచ్చానో ఆ చెప్పిన మాటల్ని, ఆ ఆశీర్వాదాన్ని
ఆ పిల్లలకు అందించటం కోసం భక్తిని నేర్పుకున్నాడు, నీతి న్యాయాలు అనుసరించేటట్టుగా నేర్పుకున్నాడు అబ్రహాము అని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అందుకనే ఇస్సాకు పరిశుద్ధంగా ఎదిగాడు. 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి తండ్రి ఏ అమ్మాయినైతే మరి ప్రార్థన చేసి ఎలియాజరు ద్వారా తీసుకొచ్చాడో ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కాకముందే అడ్డదిడ్డమైన బతుకులు బతకలేదు ఇస్సాకు. పెళ్లి కాకముందు ఆ చుట్టూతో ఉన్న ఆడపిల్లల్ని కెలకలేదు ఇస్సాకు. పెళ్లి కాకముందు కంచరగాడిదలాగా, పిచ్చి కుక్కలాగా, కామ పిశాచి బట్టి పరిగెత్తలేదు ఇస్సాకు. పరిశుద్ధంగా బ్రతికాడు. ఎలియాజరు ద్వారా తీసుకుని రాబడిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుడే పరిచయం చేసుకున్నాడు. ఏమని తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని పరిచయం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద ఉన్న ప్రజలకి ఎలా పరిచయం చేసుకున్నాడో తెలుసా? ఎవరవయ్యా నువ్వు, నీ పేరేంటంటే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. అంటే వాళ్ళంత గొప్పగా బ్రతికి చూపించారు ఆనాటి ప్రజలకి. ఇంటి వారికి, సమాజం చుట్టూతో ఉన్న సమాజానికి అంత గొప్పగా దేవుని బిడ్డలు ఎలా ఉంటారా అన్నట్టుగా బతికి చూపించారు వాళ్ళు. తండ్రి బ్రతికాడు, కొడుకు అలాగా నడిచాడు. ఆ కొడుకు సరిగ్గా బ్రతికాడు, మనవడు సరిగ్గా బ్రతికాడు. అందుకనే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు దేవుడు. కాబట్టి తండ్రులారా, మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, ముందు మీ బతుకులు సరి చేసుకోండి, మీ నడక సరి చేసుకోండి, మీ విశ్వాస జీవితాన్ని సరి చేసుకోండి, మీ ప్రార్థన జీవితం, ప్రార్థన ప్రాకారం అనేది పడిపోయింది, దాన్ని తిరిగి కట్టుకోండి. ముందు మీ ఆలోచన విధానం, మీ విశ్వాస జీవితం, మీ భక్తి జీవితం, మొదటి దినాల్లో దేవుణ్ణి ప్రేమించిన విధానం, దేవుడికి భయపడిన విధానం తిరిగి మళ్ళీ సరి చేసుకో. అందుకే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములు అంటాడు కదా, ఓ ఎఫెసీ సంఘమా, నీవు ఏ పాపము చేయలేదు నేను ఎరుగుదును, అబద్ధ బోధకులను దగ్గరకు రానివ్వలేదు అది నేను ఎరుగుదును, కానీ నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏమిటి అదంటే, నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టావు. మొదటి ప్రేమను నీవు వదిలిపెట్టావు అంటున్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసు? ఇంకా నీవు తిరిగి ఆ మొదటి ప్రేమను కలిగి ఉన్నావా సరే, లేని ఎడల దీపస్తంభం మీద నుంచి ఆ దీపాన్ని తీసివేస్తానంటున్నాడు. కాబట్టి ఓ సంఘమా, బిడ్డలు దేవునికి భయపడకపోవడానికి కారణం, దేవుని ఎదుట మోకాళ్ళు వేయలేక, రకరకాల జుట్లు క్రాపులు వేసుకోండి, చినిగిపోయిన బొడ్లు వేసుకొని, మేక గడ్డాలు పెంచుకొని, సినిమాలు చూసుకుంటూ షికార్లు చేస్తూ కనపడిన అమ్మాయినల్లా కేరతున్న కుక్కలాగా పరిగెత్తడానికి కారణం, ఓ తండ్రి, ఓ తల్లి, నీవు సరిగా విశ్వాస జీవితాన్ని జీవించి ఉండలేదనేది నువ్వు గుర్తించాలి. చిత్తకార్త కుక్కలాగా పిల్లలు పరిగెత్తడానికి కారణం, తల్లి తండ్రి దేవుని మీద ఉన్న భయం తొలగించుకున్నారు, దేవుడి పట్ల భయం లేకుండా బ్రతుకుతున్నారు, దేవుడి మీద విశ్వాసాన్ని తొలగించుకున్నారు, పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టుకున్నారు, ఉపవాస ప్రార్థన అనేది మర్చిపోయారు. అందుకు ఈ రోజున మీ పిల్లలు మీ చేయి దాటిపోయారు. ఈ మాటలు వాళ్ళకి ఎక్కట్లా, దేవుని మాట చెవుల్లో నుంచి హృదయంలోకి చొరబడట్లేదు. దానికి కారణం
ఒక తల్లిగా నీవు చేయాల్సిన పని నువ్వు చేయలా, ఒక తండ్రిగా నీవు చూపాల్సిన దేవుని పట్ల భయాన్ని నువ్వు చూపలేదు, బిడ్డలకు నేర్పించాల్సిన రీతిగా నువ్వు నేర్పించలేదు. అందుకని ఇవాళ రోజున మీ పిల్లలు అలా అయిపోయారు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అయిపోయిందిలే అనుకుంటున్నారు. వాళ్ళుగా వివాహ వ్యవస్థలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ వివాహ వ్యవస్థ కూడా సరిగా ఉండదు. ఎలా ఉంటుంది? పెళ్లి కాకముందే అపవిత్రమైన జీవితాన్ని జీవించినటువంటి వాడు వివాహ వ్యవస్థలోకి అడుగు పెడితే భార్య ద్వారా లేకపోతే భర్త ద్వారా వాళ్ళు సరైనటువంటి ఆనందాన్ని పొందలేక ఒకరి మీద ఒకరికి గొడవలు, ప్రేమహీనత, కొట్టుకోవటం, తిట్టుకోవటం ఇలాగైపోతా ఉంది. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్లకు నీవు తల్లిగా నీవు ఒక మంచి సండే స్కూల్ టీచర్గా ఉండాలి. ఒక సండే స్కూల్ టీచర్గా ఉండాలి. మీరు బైబిల్ గురించి వాళ్ళకు బోధించుకోవాలి. ఒక చిన్న విషయం చెప్పాలి. మా గ్రామంలో ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ ఒక ఆర్సిఎం భక్తురాలు. వాళ్ళ ఊరిలో సంవత్సరానికి ఒకసారి తిరణాలు చేస్తారు. అలాంటి ఊరిలో పుట్టి పెరిగిన ఆవిడ మా గ్రామంలో, ఈయన పచ్చి విగ్రహారాధికుడు, డబ్బు ఆశ, 150 ఎకరం పొలం ఉంది, రైస్ మిల్ ఉంది. ఆ ప్రాంతానికి ఒడ్లాడిచ్చే మిల్ అది ఒకటే. 2-3 ఊర్ల నుంచి అక్కడికి ఒడ్లు వస్తాయి, డబ్బు బాగా వస్తుంది, పెద్ద ఇల్లు, దివాణం. అయితే ఆవిడ ఆర్సిఎం భక్తురాలైనప్పటికీ కూడా ప్రభు మీదున్న భయంతో పరిశుద్ధంగా బ్రతికింది. భర్త ఏం చేశాడు అంటే వడ్డీ వ్యాపారం చేయడం కోసం అని చెప్పి విజయవాడ వచ్చాడు. విజయవాడ వచ్చి లారీలకి ఫైనాన్స్ ఇస్తూ ఉన్నాడు. తాగడం, పేకాటాడటం, అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఆమెకి 2 కొడుకులు. ఆ 2 కొడుకులను దగ్గర పెట్టుకొని ఈవిడ ప్రార్థన చేస్తూ ఉండేది. స్కూల్కి వెళ్ళబోయే ముందు గదిలో పెట్టి ప్రార్థన చేసి స్కూల్కి పంపేది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ అయ్యి హోంవర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ గదిలో పెట్టుకొని ప్రార్థన చేసుకునేది. తండ్రి ఏమో హాల్లో తాగుతూ ఉండేవాడు. బిడ్డలు భార్య ప్రార్థన చేస్తూ ప్రార్థనలో పెంచింది. వాళ్ళు చౌదరీస్ అయ్యారు. ఒక ప్రేమించటువంటి ఏంటో తెలియదు, ఒక గొడవకి వెళ్ళటం తెలియదు ఆ పిల్లలకి. చివరికి బంధువులు కూడా తెలియదు వాళ్ళకి. బంధువులంతా విగ్రహారాధన సంబంధంగా అపవిత్రంగా కొంతమంది బ్రతుకుతూ ఉంటే వాళ్ళ ఇళ్ళకి పిల్లల్ని పంపించకుండా పెంచింది. వాళ్ళందరూ కూడా ఆవిడని తిట్టిపోస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ మాటలు విన్నటువంటి భర్త వచ్చి ఈవిని కొట్టేస్తూ ఉండేవాడు. పిల్లల్ని బంధువులకు దూరం చేసేవని కొడుతూ ఉండేవాడు. అందరూ తలా ఒక మాట నన్ను అంటున్నారు అని నిందిస్తూ ఉండేవాడు. తాగుతూ ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. కానీ ఆవిడ పట్టించుకోకుండా ఓర్చుకొని ప్రార్థన చేస్తూ ఉంది. ఒకానొక దినమందు కోట్ల రూపాయలు అన్ని పోయినాయి. ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చాడు ఆయన. ఆ భార్య, ఆ బిడ్డలు చేసిన ప్రార్థనకి ఆ భర్త మారిపోయాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆ భర్త మారిపోయి ఏం చేశాడు అంటే, ఇక విజయవాడలో వద్దు, మన సొంతూరులో ఇల్లుంది, కొద్దిపాటి భూమి ఉంది, అది చూసుకుందామని వచ్చేసి
పొగాకు బ్యారెళ్ళు ఉన్నాయి, అక్కడ పొగాకు పండిస్తారు. ఆయన ఆ పొగాకు బ్యారెలను పడేసి, ఇక పొగాకు మనం పండించకూడదు, పొగాకు కాల్చకూడదు అని చెప్పి వాటిని పడేసి, పొగాకుని బేళ్లుగా పెట్టుకోవడానికి పెద్ద కష్టం ఉంటుంది. దాన్ని శుభ్రం చేసి చర్చిగా పెడితే ఒక 5గురు వచ్చేవాళ్ళు. ఎవరు ఒక దైవజనుని పిలిపించుకొని ఈ 5గురు కూర్చొని వాక్యం చెప్పించుకుంటుండేవాళ్ళు. అట్లా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ బిడ్డలను జాగ్రత్తగా చదివించుకుంటే బిడ్డలిద్దరికి ఉద్యోగాలు వచ్చాయి, 2 కోడళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. 4 కలిసి 25 లక్షలు అట్ట పెట్టి మళ్ళీ మంచి స్లాబ్ వేశారు చర్చికి. ఒక రోజున ఆ త్రిమూర్తి అన్న ఆయన తెనాలి దగ్గర రైల్వే స్టేషన్లో కూర్చుంటే అతని బాల్యకాలపు మిత్రుడు ఆ రైలు ఎక్కుదామని చూశాడంట. ఎవరో ఈ త్రిమూర్తి, ఏంటి ఇట్టొచ్చావు, బాగున్నావా, ఏంటి ఇట్టయిపోయావు ఏంట్రా అంటే, ఇట్లాగ డబ్బంతా పోగొట్టుకున్నాను, ఫైనాన్స్ వ్యాపారంలో తాగుడికి పార్టీలకి పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఏమి లేదు, యేసు ప్రభు నమ్ముకున్నాను, ఆరోగ్యం ఉంది, ప్రశాంతంగా ఉన్నాను, మరి అక్కడికి రా అంటే ఇట్ట కొడుకు దగ్గరికి పోతున్నా అన్నాడట. ఓ పని చెయ్యి, నీ కొడుకులకి నేను లోన్ ఇస్తాను కానీ వాళ్ళతో సంతకాలు పెట్టి ఆ డబ్బుతో ఎందుకు పనికిరాని పొలాన్ని కొనరా అన్నాడట. ఎందుకు పనికిరాని పొలాన్ని కొను ఆ డబ్బుతో, నీ కొడుకులు ఉద్యోగంగా వాళ్లే కిస్తీలు కట్టుకుంటారులే అన్నాడంట. ఓ 10 లక్షలు పెట్టి 10 ఎకరాలు కొన్నాడు. వాగొడ్డున ఎద్దులు మేసే స్థలం అది, బీడు భూమి అంటారు. 10 లక్షలు పెట్టి 10 ఎకరాలు కొన్నాడు. ఇంకొక 10 లక్షలు పెట్టి 2 ఎకరాలు అమరావతి విజయవాడ రోడ్లో కొన్నాడు. ఇంతలో అమరావతి రాజధాని అన్నారు. ఇంకేముంది, ₹1,00,000 పెట్టి ఎకరం కొన్నది 10 లక్షలు అయింది ఎకరం. అమరావతి విజయవాడ రోడ్లోది 2 కోట్లు అయింది ఎకరం. అవి అమ్ముకున్నారు, విశాఖపట్నం దగ్గర కొన్నారు. రాజధాని విశాఖపట్నం అనేసరికి అక్కడ పెరిగింది. అతను లోకస్తుడిగా ఉన్నప్పుడు ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి అనేక రెట్లు దేవుడు ఆయనకిచ్చారు. తాగాడు, వ్యభిచరించాడా, జోదాలాడా, భార్యను కొట్టాడా, తిట్టాడు, బతికిందేదో బతికాడు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఎలాగ ప్రభు కోసం బతకాలి అలా బతికారు వాళ్ళు. అందుకని వాళ్ళ పిల్లల్ని ప్రభువులు అలా పెంచుకున్నారు. అందుకని వాళ్ళ రోజున వాళ్ళు ఆ పోగొట్టుకున్నంత పొందుకున్నారు. కనుక దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఒక తల్లి బిడ్డలను ఆ రకంగా దేవుళ్ళో పెంచుకుంది. మీరు అనుకుంటారు నా భర్త మారలేదు, అక్కడ భర్త మారాడా? మారలేదు. కానీ బిడ్డల్ని జాగ్రత్తగా పెంచుకుంది ఆవిడ, కొడుకుల్ని. ఇప్పటికీ ఆ తల్లి మాట జవదాటరు వాళ్ళిద్దరు కొడుకులు. వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చింది నా దగ్గరికి. ఒకసారి వచ్చి వాళ్ళు చెప్పింది, ఓ పెద్దోడా చిన్నోడా, ఇప్పుడు దొరికాడు. ఆ రోజు మన చర్చి వార్చుకోవచ్చు, అంతా అయిపోయింది, 12 అయింది అర్ధరాత్రి. మా ముందు గదిలో ఉన్నారు. పెద్దోడా చిన్నోడా, ఇప్పుడు దొరికాడు, మీరు ఇక దొరకడు, ఆయన బిజీ అయిపోతాడు. ఇప్పుడే మీకు బైబిల్ గురించి ఉన్న సందేహాలన్నీ అన్నని అడిగి తెలుసుకోండి అని తెల్లారు 7 వరకు తెప్పించింది కొడుకులకి. వాళ్ళు అడిగారు తెల్లారు 7 వరకు. వాళ్ళకి అన్ని చెప్పాను. అప్పుడు ఆవిడ అంటది, నేను చర్చి నడిపించే రోజుల్లో ఆ చర్చి పక్కనే పొగాకు బేరని దగ్గర నువ్వు కర్రేస్తూ బొగ్గేస్తూ ఆకుగా పొగ కాలుస్తూ ఉండేవాడివి, బూడిదలో పడుకున్నావు.
ఆ పక్కనే నువ్వు ఎంత అపవిత్రంగా బ్రతికావో మాకు తెలుసు. అలాంటోడివి ఇంత ఎట్ట తెలుసుకున్నావయ్యా? నీలాంటోడు కొడుకుగా పుడితే బాగుండన్నది ఆవిడే, చౌదరి సావిడే. బిడ్డలు కట్ట నేర్పుకుంది. వాళ్ళిద్దరికి నా ముందే చెప్పింది, బైబిల్ గురించి మీకేం తెలియపోయినా అన్నని అడగండిరా. ఆమె చౌదరీస్ అయ్యా, వాళ్ళ బజార్లోకి రానీరు మనోళ్ళని, గేట్ ఉంటది అక్కడ. ఆమె ప్రభుని తెలుసుకొని ఆ హద్దుల్ని చెరిపేసేసింది. ఆ బజార్ ఇప్పుడు దేవుడి బిడ్డలతో నడుస్తూ ఉంటారు. ఒక తల్లి అలాగ బిడ్డలను పెంచుకుంది, మనకు సాధ్యం కాదా? ఒక అబ్రహాం దేవునిలో అలాగ బిడ్డని పెంచుకుంటే 40 సంవత్సరాల వయసు వచ్చిన పాపం చేయకుండా గొప్పగా బ్రతికాడు. అలాగ మనం బతకలేమా? మనందరి కొరకు యేసుక్రీస్తు రక్తం కార్చాడు. మన పాపాల కొరకు చివరి రక్త బొట్టునైన సిలువలో కార్చాడు. మనం కడగబడ్డాం. మళ్ళీ తిరిగి పాపం చేస్తే ఆయన గాయాలు రేపిన వాళ్ళమవుతాం. మన కుటుంబాన్ని బట్టి దేవుడికి చెడ్డ పేరు రాకూడదు. మన బిడ్డలను బట్టి దేవుడికి చెడ్డ పేరు రాకూడదు. పశ్చాత్తాపడదాం. ఆ మొదటి ప్రేమను సంపాదించుకుందాం. మొదటి ప్రేమ అనండి, పక్కోళ్ళు చెప్పండి. మళ్ళీ ఆ మొదటి ప్రేమను సంపాదించుకుందాం. దేవుని వాతావరణం, ఆత్మీయ వాతావరణం ఇంట్లో ఉంచుకుందాం. దేవుని భయం, దేవుని పట్ల విశ్వాసం, ప్రార్థనా జీవితం మీ ఇంట్లో ఉండాలి. కుటుంబం వెచ్చిని పరలోకంగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఈ కుటుంబాన్ని పాడు చేయాలనుకుంటున్నాడు సాతాను. వాడు కుట్ర తెలుసుకున్నారా? పిల్లల్ని పాడు చేయాలి, మిమ్మల్ని పాడు చేయాలి, స్త్రీలను పాడు చేయాలి, పురుషుల్ని పాడు చేయాలని సాతాను వాడు 24 గంటలు పనిచేస్తూనే ఉన్నాడు. మీరు ఆ సాతాను ఉచ్చులో పడిపోయారా? వాడు సంతోషిస్తూ ఉంటారు. అదే ప్రభు ప్రేమలో పడిపోయారా? సాతాను ఏడుస్తూ ఉంటాడు. ప్రభుకి సంతోషాన్ని కలిగిస్తారా? ప్రభుకి దుఃఖాన్ని కలిగిస్తారా? మీ చేతుల్లోనే దేవుడు పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం.